హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్. నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను మా వైఫ్స్ గ్రూప్ వాళ్ళతో కలిసి నేను ఇక్కడికైతే వచ్చాను అనమాట. ఇది వచ్చేసి హెర్మిటేజ్ మ్యూజియం అనుకుంటా, మేబీ అదే అనుకుంటా. హెర్మిటేజ్ మ్యూజియం నేమ్ అంతా గుర్తులేదు, సారీ ఏమనుకోకండి. ఇది వచ్చేసి నేనైతే హెర్మిటేజ్ మ్యూజియం అని అనుకుంటున్నా. సో మేమైతే వచ్చి వెయిట్ చేస్తున్నాం అనమాట, ఇంకా వేరే వాళ్ళు రావాలి అని. సో ఎక్కువ మంది కూడా అయితే వెళ్ళలేదన్నమాట. ఇది జస్ట్ ఒక 6 to 7 మెంబర్స్ అంతే వెళ్ళాము. సో తను వచ్చేసి అడుగుతుందన్నమాట, ఏంటి ఈ ప్లేస్ అటు సైడ్ అనమాట. అంటే మేము కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అటు ఒక దారి ఉంది, ఇటు ఒక దారి ఉంది, ఎటు వెళ్ళాలి ఏంటి అన్నట్టు తను అడుగుతుందన్నమాట. సో వాళ్ళు చూపించిన సైడ్ వచ్చేసి అది వాష్రూమ్స్ అవి ఇవి ఉంటాయంట. సో అసలు మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇటు సైడే అని చెప్పేసి అన్నారు. సో ఇంకా అయితే మేము మెయిన్ ఎంట్రన్స్కి వెళ్దాము అని చెప్పేసి ఈ విధంగా అయితే వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి మ్యూజియం దారి ఇది. సో ఇక్కడ చూసారా, ఫుల్ నాకైతే ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే మొత్తం గ్రీనరీనేనమాట. చాలా బాగున్నాయి చెట్లు కూడా అన్నీ చాలా. సో ఇంకా అయితే లోపలికి వెళ్ళాలంటే ఇదన్నమాట మెయిన్ దారి. సో నాకైతే ఎదురుగా చూడగానే వాటర్ కనిపించాయి. నాకైతే ఆ వాటర్ చూడగానే అబ్బా భలే ఉంది అసలు ఈ సీనరీ అని చెప్పేసి నేనైతే ముందు స్ట్రైట్ వెళ్ళిపోయాను. నాతో పాటు ఈమె కూడా వచ్చిందనమాట. ఈమె పేరు వచ్చేసి సూ అని పిలుస్తారు, అందరూ కూడా సూ అంటుంటారు. బట్ ఫుల్ నేమ్ అంతా తెలియదు అనమాట నాకు. సో కింద రౌండ్గా ఉన్నాయి చూసారా సర్కిల్స్. సో మీరు అవి గమనించినట్లయితే అవి ఇది మనం గుండ్రాయ దాన్ని ఏమంటారు, మనము దంచుకుంటాం కదా, అదే అనుకుంటా గుండ్రాయి అంట. పచ్చళ్ళు అవి నూరుకుంటాం కదా, సో అదనమాట. అది లాస్ట్లో చూసాను నేను. అదైతే మాత్రం స్టార్టింగ్ గమనించలేదు. మనమైతే అసలు దాన్ని లక్ష్మీదేవితో సమానంగా చూసుకుంటాం కదా, వీళ్ళైతే కింద ఇట్లా ఏదో స్టైల్గా పెట్టేశారనమాట. ఈ మ్యూజియం అంతా కూడా పురాతన వస్తువులు అవన్నీ కూడా కలెక్ట్ చేసి ఈ మ్యూజియంలో పెడతారనమాట. సో లోపల అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. సో లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ వెదర్ అయితే ఎంజాయ్ చేస్తున్నా నేను. సో చాలా బాగుందన్నమాట. ఎండగా ఉన్నా కానీ గాలి మాత్రం చల్లగా కొడుతుంది, ఎందుకంటే వాటర్ దగ్గర ఉన్నాం కదా. సో అదే అనమాట తనకు కూడా చెప్తున్నా నేను, తను కూడా అదే చెప్తుంది. అలాగే ఇటు సైడ్ ఒక టెంట్ లాగా కనిపించింది కదా మీకు వీడియోలో. సో అది వచ్చేసి అక్కడ మ్యారేజ్ అది చేస్తారంట. ఐ మీన్ క్రిస్టియన్ మ్యారేజెస్లో ఇట్లాగే కదా చేస్తుంటారు. కొంతమంది చర్చ్లో చేసుకుంటారు, కొంతమంది వచ్చేసి ఈ విధంగా మంచి ప్లేసెస్లో ఇట్లాగ టెంట్ అట్లా వేసేసి కొన్ని చైర్స్ అవి ముందు పెట్టేసి చాలా వాళ్ళ బంధువులు అదంతా వచ్చేసి అమ్మాయి అబ్బాయి నడుచుకుంటూ వచ్చేసి అక్కడ టెంట్లో రింగ్స్ మార్చుకోవడం అట్లాగా జరుగుతూ ఉంటుంది కదా. నేనైతే డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు, కానీ మూవీస్లో అట్లాగా చూసాను అనమాట. నేను ఊహించుకొని చెప్తున్నా మీకు. సో అలాగైతే చేస్తారంట. సో ఇంకైతే అది పక్కన పెట్టేస్తే లాస్ట్లో మాట్లాడుకుందాం దాని గురించి. ఇంకా ముందుకైతే వెళ్ళిపోదాం అనమాట. ఇక్కడ వచ్చేసి నా చేతిలో ఉన్నది మ్యాప్ అనమాట, ఈ రూమ్ అంటే ఈ హౌస్ మ్యాప్. సో మ్యూజియం కదా, హౌస్ అని ఎందుకు చెప్తున్నాను అంటే, సో ఇది వచ్చేసి స్టార్టింగ్లో ఒక హౌస్ అంట, వేరే వాళ్ళది ఓన్ హౌస్ అనమాట. ఇది వాళ్ళు ఉండడానికి కట్టించుకున్నారంట. సో దాన్ని వచ్చేసి మ్యూజియం కింద చేంజ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి కిచెన్ అనమాట. ఇదంతా కూడా కిచెన్. ఈ కిచెన్లో అన్నీ కూడాను మనకి పాత వస్తువులు ఉంటాయి కదా, ఒక్కొక్కటి దాన్ని ఏమంటారు, ఏదన్నా ఇంట్రెస్టింగ్గా స్పెషల్ వస్తువులు ఉంటాయి కదా, సో అవన్నీ కూడా తెచ్చి కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టుకుంటారంట. సో ఈ మ్యూజియంకి మనకి వెళ్ళడానికి అంత కాస్ట్ కూడా ఏం లేదు, ఫ్రీ అనమాట. మనం వెళ్ళొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు. దీనికి
టికెట్ అట్లాగంటూ కూడా ఏం లేదనమాట. ఇక్కడ చూస్తే షోకేస్లో కూడా అన్ని కప్స్, ప్లేట్స్ అవన్నీ కూడా పెట్టేస్తున్నారనమాట. అవన్నీ కూడా ఈ ఇంట్లోవి కాదు, ఇంట్లో అన్నీ కూడా తీసేసి టోటల్గా అన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచో కలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారనమాట. ఈ ఒక్క యుఎస్వి సంబంధించిందే కాదనమాట, అన్ని దేశాలకి సంబంధించిన స్పెషల్ థింగ్స్ అన్నీ కూడా దీంట్లో అయితే ఉన్నాయన్నమాట నేను చూసిన దాంట్లో, ఈ హౌస్లో మాత్రం. సో ఇది వచ్చేసి ఒక ఫ్యామిలీ చాలా ఇష్టంగా అయితే కట్టించుకున్నారంట. దాన్ని వచ్చేసి వాళ్ళు కొన్ని రోజులు ఉన్న తర్వాత దీన్ని ఇట్లాగా మ్యూజియం కింద కన్వర్ట్ చేసుకున్నారనమాట వాళ్ళే ఓన్గా. సో ఈ డైనింగ్ టేబుల్ ఇవన్నీ కూడా మొత్తం అన్ని చెక్కలు ఇవన్నీ కూడా స్పెషల్ థింగ్స్ అనమాట. ఓల్డ్ వాళ్ళు ఎట్లాగా యూజ్ చేసుకుంటారో అవన్నమాట. ఇవన్నీ కూడా పైన ప్లేట్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా అవేనమాట. కింద ఈ కార్పెట్ ఉంది చూసారా, అది కూడా పాత టైంలో, ఓల్డ్ టైంలో వేసుకున్నదన్నమాట. సో ఇక్కడ చూసారా మనకి బుద్ధుడి విగ్రహము అవన్నీ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి కాఫీ, టీ అట్లాగా కలుపుకుంటారు కదా ఇదివరకు రోజుల్లో, సో అవన్నమాట ఇదైతే. సో ఇది వచ్చేసి బుద్ధుడి విగ్రహము. ఇది ఏందో తయారు చేసినట్టు కూడా లేదనమాట, ఎక్కడో కింద భూమిలో నుంచి తవ్వితే తీసినట్టు ఉంది. ఇది వచ్చేసి మన దేవుడిది అనమాట, నటరాజ స్వామిది. ఇది కూడా మనకి కొన్ని మన దేవుడి విగ్రహాలు కూడా నాకు ఇక్కడ కనిపించాయి అనమాట. సో నేను అవన్నీ చూసి తనని అడిగితే ఇవన్నీ ఎక్కడ తీసుకొని వచ్చారు, ఇక్కడ దొరికాయా, ఇక్కడ భూమిలో దొరికాయా అని చెప్పి నేనైతే అడిగాను అనమాట తనని. సో వాళ్ళు ఏం చెప్పారంటే కాదంట, మన ఇండియాలోనే వాళ్ళు పర్చేస్ చేసి ఇక్కడికి తెచ్చుకున్నారనమాట. తెచ్చుకొని వీళ్ళ ప్లేస్లో ఇట్లా మ్యూజియంలో పెట్టుకున్నారనమాట. సో స్పెషల్గా ఇక్కడ చూసారు పైన అయితే చాలా బాగుంది కదా, లైట్స్ అవన్నీ కూడా పెట్టి హ్యాంగ్ చేసి ఉన్నారు. సో చాలా బాగుందన్నమాట, ఇది స్పెషల్ ప్లేస్ లాగా ఉంది. సో ఇక్కడ కూడా చూస్తే మన దేవుడి విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి బుద్ధుడిది. సో ఇవన్నీ కూడా చెక్కినవి ఇలా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి ఒక పెద్ద గంట. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అయితే దీంట్లో అయితే చూసాను అనమాట నేను. మన దేవుడివి కూడా నేను చూసాను, చెప్పాను కదా. ఒకటి వచ్చేసి నటరాజ స్వామిది, ఇంకొకటి వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి, అలాగే విష్ణుమూర్తి, ఇట్లాగా చాలా విగ్రహాలు అయితే నేను మనవైతే చూసాను అనమాట. ఇవన్నీ కూడా వీళ్ళు మన దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చారనమాట. చూసారా ఇక్కడ మన దేవుడిది విష్ణుమూర్తిది అనమాట ఇది, ఈ స్టాచ్యూ. సో ఇలాగా అన్నీ కూడా తెచ్చుకున్నారు. మన దేవుడిని ఇక్కడ చూడంగానే నేనైతే షాక్ అయిపోయాను అనమాట. నేను శ్యామలా కూడాను, మేమిద్దరం ఇక్కడ ఇండియన్స్, అలాగే లాంగ్వేజ్ కూడా తెలుగు అనమాట. మా ఇద్దరిది సేమ్ లాంగ్వేజ్, మిగతా వాళ్ళందరిది వేరే వేరే ఉన్నారు. ఐ మీన్ పాకిస్తాన్ నుంచి, ఇండియా నుంచి, అలాగే ఇట్లాగా వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. సో ఇక్కడ చూస్తే ఇదేదో హిప్ బెల్ట్ లాగుంది, లేదంటే మెడలో వేసుకునేది లాగుంది. ఇవి ఇందాక చూసినవి మన ఇండియాకి సంబంధించినవి అయితే, ఇవి వచ్చేసి వేరే దేశానికి సంబంధించినవి అనమాట, స్పెషల్గా. సో ఇవన్నీ కూడా నేను మాట్లాడేదానికంటే మీరు చూస్తేనే మంచిగా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనది విష్ణుమూర్తిది అనమాట, మేబీ విష్ణుమూర్తి అనుకుంటున్నా. ఒకసారి నేమ్ చూపిస్తా, చూద్దాం ఉండండి. నేనైతే మన విష్ణుమూర్తిదే అనుకుంటున్నాను. సో ఆ పైన చూసారా, అది వచ్చేసి విచ్ అంట. ఐ మీన్ ఈ సినిమా ఉంది కదా హ్యారీ పాటర్ మూవీలో ఉంటుంది కదా, సో ఆ టైప్లో స్టాచ్యూ అనమాట, అట్లాగా తగిలిచ్చారు వాళ్ళు. అలాగే ఇక్కడ డోర్స్కి కూడా యూనిక్గా ఉండేటట్టు ఇట్లాగా ఈ విచ్వే అంటించారనమాట. ఐ మీన్ అవి రాగితో చేసినవి అట్లాగా పెట్టున్నారనమాట. సో చాలా బాగుంది ఇదంతా కూడాను.
వెల్కమ్ టు ద హెర్మిటేజ్ మ్యూజియం గిఫ్ట్ షాప్ అన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడాను ఇక్కడ దానికి సంబంధించిన గిఫ్ట్స్ అన్నమాట. ఇవి వచ్చేసి మనకి ఇంట్లోకి తీసుకొని వెళ్ళొచ్చు, లేదు అని అంటే ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వచ్చు. అలాగా మనం ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అని ఇట్లాగా హ్యాంగ్ చేసుకునే అన్నీ కూడా రియల్ ఫ్లవర్స్తో డ్రై అయిపోయిన తర్వాత చేసినవి అనమాట అవన్నీ కూడాను. సో ఇక్కడ కీ చైన్స్, ఇట్లా నెక్లెస్, చైన్స్, ఇయర్ రింగ్స్, గ్లాసెస్ ఇట్లాగా చాలా ఉన్నాయన్నమాట. అట్లాగే హ్యాండ్ బ్యాగ్ కూడా ప్యూర్ లెదర్ హ్యాండ్ మేడ్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇవన్నీ కూడా హ్యాండ్ మేడెడ్వి చేసి పెట్టేసి ఉన్నారు. సో ఇక్కడ ఈ జీప్ చూడండి భలే ఉంది, ఇది వుడెన్తో చేశారనమాట. సో ఇక్కడ ఫ్లవర్స్, డ్రైడ్ ఫ్లవర్స్తో చేసిన ఉన్నాయి. అలాగే రేజిన్ ఆర్ట్ ఉంటుంది కదా, రేజిన్ ఆర్ట్ ప్లాస్టిక్ది ఉంది, అలాగే గ్లాస్ రేజిన్ ఆర్ట్ కూడా ఉందన్నమాట. సో ఇంకా ఊల్తో చేసినవి కొన్ని ఉన్నాయి, హ్యాంగ్ చేసుకునేవి, ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఈ గిఫ్ట్ షాప్లో. ఇది వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ గిఫ్ట్ షాప్ వచ్చేసి ఈ ఇంట్లో వాళ్ళు, ఈ ఇంట్లో ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న ఓనర్స్ గోల్డ్, సిల్వర్, ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఆ రూమ్లో దాచిపెట్టుకునే వాళ్ళంట. సో అది లాస్ట్లో బయటకు వచ్చాక చెప్పారనమాట. ఆ డోర్ చూస్తే మనం బ్యాంక్స్లో వాటిల్లో చూస్తాం కదా, మనకి బ్యాంక్స్లో పెద్ద పెద్ద డోర్స్తో లాక్ చేసి ఉంటారు కదా మూవీస్లో, అట్లాగా చూస్తాము. ఎప్పుడైనా బ్యాంక్ వెళ్ళినప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది. సో అట్లాంటి పెద్ద పెద్ద డోర్స్ అయితే ఉన్నాయన్నమాట దానికి. అప్పుడు అర్థమైంది ఓహో అని చెప్పేసి తను చెప్పిన తర్వాత గమనించామన్నమాట అంత పెద్ద డోర్. సో దాంట్లో గోల్డ్ అవన్నీ కూడా దాచిపెట్టుకునే ప్లేస్ని ఇప్పుడు గిఫ్ట్ షాప్ లాగా దాన్ని మార్చారనమాట. ఇది వచ్చేసి వాళ్ళది గార్డెన్. ఇక్కడ చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో, రోజ్ ఫ్లవర్స్. సో తను పట్టుకుంది అయితే మాత్రం రోజ్ ఫ్లవర్ కాదనమాట, ఇదేదో వేరే టైప్ ఆఫ్ ఫ్లవర్, బట్ రోజ్ ఫ్లవర్ లాగే చాలా పెద్దగా ఉందన్నమాట. చిట్టి గులాబీలు అలాగా చాలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. సో మేము వచ్చేసి ఆ గార్డెన్ చూసిన తర్వాత దీంట్లో నుంచి బయటకు వెళ్ళామన్నమాట. సో దీంట్లో నుంచి ఇట్లాగా బయటకు వెళ్తే బ్యాక్ సైడ్ మ్యూజియం బ్యాక్ సైడ్ మనకి కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ అని అంటే వీళ్ళ బ్యాక్ యార్డ్ టైప్ వస్తుంది అనమాట. వెనక ఆడుకునే ప్లేసెస్ అట్లాగా ఇదివరకు అట్లాగా చేసుకొని ఉండొచ్చు. ఇది బ్యాక్ యార్డ్ అనమాట. సో అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టుకి యువతలే ఒక టెంట్ లాగా ఉంది. సో మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఇక్కడ పెళ్ళిళ్ళు అవి ఇవి చేస్తుంటారు అని చెప్పేసి. సో ఇప్పుడు నాకు తెలిసి ఏదో మ్యారేజ్ అది జరగబోతుంది అనుకుంటా, అందుకే మొత్తం కూడా డెకరేట్ చేస్తున్నారు. చైర్స్ అవి కూడా వేసి టెంట్ వేసి డెకరేట్ చేస్తున్నారు అనమాట. సో మ్యూజియం అని కాదు కానీ అక్కడ లేక్ ఉంది కదా, సో అదేనమాట వాళ్ళకి మెయిన్ ఫొటోస్కి కానీ అన్నిటికీ కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ రెడీ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఈ మొక్క వచ్చేసి కొంచెం డేంజరస్ అనమాట, తాకకూడదంట. అన్నీ తాకొచ్చు కానీ ఇట్లాగా థంబ్ ఫింగర్ లాగా ఉంది కదా, సో అది వచ్చేసి ఎలర్జీ వస్తుందంట మొక్క. సో ఇక్కడ తను చెప్పింది అనమాట, జూలియా అని చెప్పింది, అది ఇక్కడ వాళ్ళు అనమాట. మనకి ఎలర్జీ అంటే మనకి ఇండియాలో దురద గుంటాకు ఎట్లా ఉంటుందో అలా అన్నమాట. ఇక్కడ చాలా రకాల మొక్కలు ఉంటాయి, ఏది పాయిజన్ ఏది నార్మల్ మంచిదా అనేది తెలియదు అనమాట. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇదన్నమాట వీడియో. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను.